తిరుమలలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ టికెట్ల దందా కలకలం సృష్టిస్తోంది. లక్ష్మీపతి, భానుప్రకాష్, శశి, జగదీష్, మణికంఠ అనే 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5గురిలో 3 ప్రభుత్వ ఉద్యోగులుగా తెలుస్తోంది. 300 రూపాయల నకిలీ టికెట్లను టాక్సీ డ్రైవర్ల ద్వారా విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు విజిలెన్స్ అధికారులు. 11 మంది భక్తుల నుంచి 19,000 వసూలు చేసినట్లుగా వెల్లడైనట్టుగా తెలుస్తోంది. కేసును తిరుమల 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక తిరుమలలో నకిలీ టికెట్ల దందా ఇప్పుడేం కొత్త కాదు. గతంలో కూడా అనేక మార్లు ఇలాంటి అంశాలు వెలుగు చూశాయి. తాజాగా ఈ నకిలీ టికెట్ల దందా కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా దాదాపు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీపతి, భానుప్రకాష్, శశి, జగదీష్, మణికంఠ అనే ఈ 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరిలో 3 ప్రభుత్వ ఉద్యోగులుగా తెలుస్తోంది. 300 రూపాయల నకిలీ టికెట్లను టాక్సీ డ్రైవర్ల ద్వారా విక్రయిస్తున్నట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. మొత్తం 11 మంది భక్తుల నుంచి వీరు 19,000 వసూలు చేసినట్లుగా వెల్లడైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తిరుమల 1 టౌన్ పోలీసులు ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తిరుమలలో వరుసగా అపవిత్రాలు జరుగుతున్నాయి. వరుసగా ఇలాంటి ఘటనలతో భక్తులు ఒక రకంగా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి, కలవరపాటుకు గురవుతున్న పరిస్థితి. మొన్న మధ్య వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీకి సంబంధించి తొక్కిసలాట జరిగింది. 6గురు చనిపోయారు. అలాగే లడ్డు ప్రసాదం కౌంటర్లో మంటలు చెలరేగాయి. ఇక ఓవైపు బస్సు ప్రమాదాలు, ఘాట్ రోడ్లో ప్రమాదాలు, అలాగే తాజాగా మరోసారి ఇలాంటి భక్తులను మోసం చేస్తున్నటువంటి ఘటనలు, ఇలా వరుసగా తిరుమలలో అనేక అంశాలు వెలుగు చూసినంత ఒక్కసారిగా భక్తులు కొంత కలవరపాటుకు గురవుతున్న పరిస్థితి. బట్ టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి సమాచార లోపం లేకుండా చేస్తున్న పరిస్థితి. తాజాగా 300 టికెట్ల దర్శన టికెట్లను ఆటో డ్రైవర్ల ద్వారా విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 11 మంది భక్తుల నుంచి 19,000 వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. వీరిలో ఈ 5గురిలో 3 ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల 1 టౌన్ పోలీసులు ప్రస్తుతం ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. ఎస్, మా కొలీగ్ సురేష్ జైన్ అవుతున్నారు తిరుమల నుంచి. సురేష్, తిరుమలలో మరొకసారి దర్శన టికెట్లకు సంబంధించి, నకిలీ టికెట్ల దందాకు సంబంధించి మరొక వ్యవహారం బయటపడ్డట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఏదైతే తిరుమలలో ఇంటి దొంగల చేతివాటం ఎక్కువైపోయిందనే భావించాలి. ఏదైతే మొన్న జరిగినటువంటి పెంచిన ఏదైతే గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో పెట్టి తరలించేది అతన్ని పట్టుకోవడం జరిగింది. అదే తరుణంలో ఇవాళ చూసుకున్నట్టయితే ఏదైతే అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది చేతివాటం చూపేలాగా పలువురు భక్తుల వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి. వీరంతా కూడా ఎంప్లాయీస్ కావడం ఒక శోచనీయమైందని చెప్పాలి. ఏదైతే 300 రూపాయల ప్రత్యేక దర్శన కౌంటర్లో పనిచేసేటువంటి లక్ష్మీపతి అనేటువంటి ఉద్యోగి, మరి మా అగ్నిమాపకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మరో 2-3 ఎంప్లాయీస్తో కలిసి ఏదైతే భక్తుల వద్ద నుంచి ఏదైతే 300 రూపాయల దర్శనాలు కావచ్చు వాటిని అధిక మొత్తంలో టికెట్లను అమ్ముకోవడం, దాదాపు 19,000 చిల్లర పైగా ఈ యొక్క టికెట్లను అమ్మినట్టుగా కూడా మనకు వస్తున్నట్టు సమాచారం. అయితే వీరి ఇంత అనుమానం వ్యక్తం చేసినట్టు విజిలెన్స్ విభాగం తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వీరంతా కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. వీరుగా ఎప్పటి నుంచి ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు, ఎన్ని టికెట్లు ఇలాంటి ప్రక్రియ వీళ్ళు చేశారనేసి పూర్తి స్థాయిలో అయితే విజిలెన్స్ విభాగం కావచ్చు, అటు పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళని ఒక ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం పట్ల మాత్రం కొద్ది చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఏదైతే ఉద్యోగస్తులుగా ఉండి ఉద్యోగస్తులు ఇలాంటి చర్యలు చేయడం పట్ల మాత్రం అటు పోలీసులు కావచ్చు, విజిలెన్స్లో కావచ్చు, అదే వీటి మీద పకడ్బందీగా చర్యలు చేపట్టే విధంగా, అదేవిధంగా క్షుణ్ణంగా ఎవరు గతం నుంచి ఎప్పటి నుంచి చేస్తున్నారన్న కోణంలో అయితే పూర్తిగా దర్యాప్తు చేపట్టి కూపిలాగే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి. రైట్, ప్రస్తుతానికి మరి విజిలెన్స్ అధికారులు ఇంకా ఏమైనా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు? ఇంకా ఈ నకిలీ టికెట్ల భాగోతం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నట్టుగా గుర్తించారు? ప్రస్తుతానికి ఇంకా పోలీసులు ఏం చెప్తారు? దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెల్లడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఏదైతే వీరు అమ్మినటువంటి టికెట్లు ఎవరెవరైతే భక్తుల వద్ద వసూలు చేశారో, ఏదో హైదరాబాద్ కావచ్చు, ఇటు బెంగళూరు, ఇటు అనేక ప్రాంతాలకు చెందినటువంటి భక్తుల వద్ద వీళ్ళు మోసగించారు తెలుస్తుంది. అయితే ఏ భక్తులకు వీళ్ళు ఎంత దీనికి అమ్మారనేది కానీ పూర్తిగా అయితే అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే విజిలెన్స్ విభాగం పూర్తిగా కూపిలాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే బెంగళూరు చెందినటువంటి భక్తులు, అదేవిధంగా హైదరాబాద్ చెందినటువంటి భక్తుల వద్ద కూడా అధిక మొత్తంలో వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎంత వీళ్ళు వసూలు చేశారు, ఎన్ని టికెట్ల వరకు ఇలాంటి చర్య పాల్పడ్డారన్న కోణంలో దర్యాప్తు పూర్తి స్థాయిలో చేపడుతుంది ఇటు విజిలెన్స్ విభాగం, అటు పోలీస్ విభాగం.
రైట్ ఎస్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో తిరుమలలో నకిలీ టికెట్ల దందా కలకలం సృష్టిస్తోంది. దీంతో మరో మోసం వెలుగులోకి వచ్చినట్లయింది. ముఖ్యంగా 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీపతి, భానుప్రకాష్, శశి, జగదీష్, మణికంఠ అనే 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 3 ప్రభుత్వ ఉద్యోగులుగా తెలుస్తోంది. 300 నకిలీ టికెట్లను టాక్సీ డ్రైవర్ల ద్వారా విక్రయిస్తున్నట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. 11 మంది భక్తుల నుంచి 19,000 వసూలు చేసినట్లుగా వెల్లడైంది. సో ప్రస్తుతం తిరుమల 1 టౌన్ పోలీసులు ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నారు. రైతు సోదరులకు, డీలర్లకు, శ్రేయోభిలాషులకు జెంటెక్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మిరప పంటలో రోగ నిరోధక శక్తిని పెంచి అధిక దిగుబడి రావడానికి జెంటెక్ వారి సూపర్ సెలెక్ట్ వాడండి.